ఏంట్రా బాబు చల్లదనానికి అంత అలవాటు పడిపోయినావు? అర్థం తెచ్చట్లేదు సార్. అలసొత్తం ఏంటి? ఎంతైందో చెప్పు. 1000 రూపాయలు సార్. ఓ సార్, ఏంటి దుబాయ్ టికెట్ కన్నా డెడ్ సీప్ ఉంచుకో. మీరు దుబాయ్ నుంచి వచ్చారా సార్? నీకెందుకు వచ్చింది రా డౌట్? మీ గెటప్ కి మీ భాషకి అసలు సంబంధం లేదు కదా సార్. ఓ రాళ్ళకండ్రా, ఏడు దుబాయ్ వెళ్తే గెటప్ మారిపోద్ది కానీ భాష మారిపోద్ది. ఓయ్, మాతృభూమిని మాతృభాషని ఎవడో మర్చిపోడరా. ఏలాంటి సొల్లికౌరులు మన దగ్గర వద్దురు. బేగెళ్ళి పని చూసుకో, బేరాలు పోతాయి. సొల్లికౌరులు ఆడుతున్నాడు ఇటు మన దగ్గర. బై బై ఏ బంగారు రావణమ్మ. హలో హలో మిస్టర్, ఎవరు నువ్వు? డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసావు. అల్లా దుబాయ్ నుంచి విమానంలో వచ్చావని ఇంట్లోకి డైరెక్ట్ గా రాక ఇంటి పై మీద దిగుతావా ఏంటి? సెలే సెలే. చెల్లెమ్మా, ఎవరయ్యా నువ్వు? ఎవరు కావాలి నీకు? నాను రంగా, కమింగ్ ఫ్రమ్ దుబాయ్. గంగాల అన్నయ్యని. నా దుబాయ్ లో ఉండగా నాకు ఒక మాట కూడా చెప్పకుండా నా చెల్లి పెళ్లి చేసేసుకున్నది కదేటి. దానికి నాకు సర్రమని కోపం వచ్చేసినది. అన్ని మనసు కదేటి ఖర్జూరాలు కరిగిపోయినది. ఖర్జూరం కరుగుద్దా? ఏ నీళ్ళు వేసి ఎచ్చ పెడితే అదే కరిగిపోతుంది. ఇప్పుడు అదే మ్యాటర్. అన్నీగా పెద్ద మనసు చేసుకుని నా చెల్లిని ఆశీర్వదిద్దామని అల్లా దుబాయ్ నుంచి విమానం ఎక్కి ఇళ్ళ ఇండియా విమానం చేసిన దిగా ఆ నుంచి కారెట్టుకుని సరాసరి వచ్చేసి ఇంకేమైనా డౌటింగ్లు ఉన్నాయండి మీకు? గంగకి ఎవరో అన్నయ్య లేడే? నాను ఉన్నానని చెప్తున్నాడు కదేటి. సెలే. మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా. అన్నయ్య ఎవర్రా? నాకేం తెలుసు? ఈ బ్యాగ్ నువ్వెందుకు మోస్తున్నావు? అది కూడా నాకు తెలీదు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా. ఎలాగును సెల్లే? బాగున్నానన్నయ్య. నువ్వు దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? నానెప్పుడు వచ్చినట్టు వీడి సెల్లి అల్లా దుబాయ్ లో విమానం ఎక్కి ఇల్లు విమానం చెట్టు దిగి కారెక్కి పారు ఇక్కడికి వచ్చేసాడు కదేటి. వాళ్ళకుండా నా నీతో మాట్లాడు, నీ మీద నా కోపం వచ్చాడు కదేటి. ఎందుకన్నాయి? ఎందుకంటే నాతో ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదేటి. నీకేంటి? మాకే చెప్పలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఓకే. గంగా, ఎవరితను? నీకు అన్నయ్య లేరన్నావు కదా? పెద్దోరు రంగన్నయ్య, నాకు దేవుడిచ్చిన అన్నయ్య. నానే నానే. అంటే అనాథ. అనాథ అంటదేటే? దేవుడిచ్చిన అన్నయ్య అంటే చిన్నప్పటి నుంచి రక్త సంబంధం లేకపోయినా కలిసిమెలిసి పెరిగినామని. ఎవత ఈ గోటది సెల్లె? టెక్కలు టెక్కంతా దీనికానే ఉందండి. ఎవరు ఏమీ అనుకోకండి. అన్నయ్యకి కలుపుగోలుతనం ఎక్కువ. నీకేం బుర్రలేదంటే దాని సరి చెప్తున్నావు. అన్నయ్య హే బేబీ, సేమ్ టు సేమ్ లైక్ యూ అన్నమాట. హే మిస్టర్, యూ కమింగ్ ఫ్రమ్ దుబాయా? యా యా యా. యూ నో దుబాయ్ ఇంగ్లీష్ వెల్? ఎస్ ఎస్ ఎస్, ఐ నో ఇంగ్లీష్, ఐ కమ్ ఇంగ్లీష్. నాన్న ఎక్కువ విమానం ఎల్లో, నేను ఎల్లో, ఇక్కడ ఆల్ ఎల్లో. ఓకే ఓకే, సరిపోయింది. అది సరిగాని సెల్లే. ఇంతకే బావగారే, బావగారు నువ్వు పాలు చూసేసి మీ ఈడు జోడు సరికి సెట్ అయిందో లేదో చెక్కింగ్ చేయాలి కదేటి. అదిగో ఆయననే మీ బావగారు. సెల్లే, బావగారు హీరోలో ఉన్నాడు కదేటే. నడక, టీవీ, ఆ దర్పం చూస్తుంటే ఓ సార్ రాజకుమారికి సొక్కా ప్యాంట్ వేసినట్టు లేదు.
మన జిల్లాలో ఏ అల్లుడికి ఎంత ఇమేజింగ్ లేదే. అన్నయ్య నువ్వు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నావా? మరేటనుకున్నావు, దుబాయ్ లో మా సేటు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతుంటే 4 ముక్కల కింద రాలిపోతే జేబులు పెట్టుకుని ఏమానం ఎక్కేసానా? ఏమానంలో ఆకలేసినప్పుడు ఈ 4 సెకండ్లు తినట్టు తినేశాను కదేటి. నువ్వు సూపర్ అన్నయ్య. నానేమో గానీ హా. నీ సెలక్షన్ మాత్రం సూపర్ అసలే. బావగారు సలే బావగారు నాతో మాట్లాడలేదా? బావా ఎవరు నువ్వు? పరిచయం లేకుండా పలకరింపులేంటి? సారీలే సార్, తను రంగా అన్నయ్య. మా బస్తీలోనే ఉండేవాడు. మేమంతా కలిసి పెరిగాం. 5 ఏళ్ల క్రితమే నా చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకున్నాను, దుబాయ్ వెళ్ళిపోయాను. అక్కడ నేను బాగానే సంపాదించానే. ఏం చదివేవేంటి? 10th పాస్ అండ్ ఫెయిల్. ఫెయిలా పాసా? పాస్ ఫెయిల్. ఫెయిల్ అయితే ఫీజు కట్టేసి మరీ పాసింగ్ అయిపోయాడు. మా అందరిలో మా అన్నయ్య ఇంటెలిజెంట్. నాను మా జిల్లా మొత్తానికి ఇంటెలిజెంట్. తెలుస్తుంది, అన్నా చెల్లెళ్ళు సరిపోయారు ఇద్దరికిద్దరు. మా సెల్లులు తీసుకుని గబాలను మా ఊరు బయలుదేరు. దేనికి? ఎందుకంటే బా మీకోసం దుబాయ్ నుంచి బోల్డెన్ గిఫ్ట్లు తెచ్చినాను కదేటి. మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మర్యాద చేసుకోవాలి కదేటి. అదేదో ఇక్కడ ఇవ్వు. నాన్న ఇక్కడ ఇస్తే బామ్మది బావకు మర్యాద చేసినట్టు ఉంటది కదేటి. అదే అక్కడిస్తే అల్లుడికి మర్యాద చేసినట్టు ఉంటది. తర్వాత ఎప్పుడైనా తీరుబడిగా వస్తాం గానీ గంగా, మీ అన్నయ్యకి ఏం కావాలో చూడు. ఇప్పుడు ఏంటొద్దు బా, బేగా మా ఊరు వెళ్ళిపోవాలి కదేటి. అన్నయ్య రాక రాక వచ్చి మా ఇంట్లో 2 రోజులు కూడా ఉండవా? నేను నీతో మాట్లాడను. కోపం తెచ్చుకోకమ్మే. నీకోసం 2 రోజులు ఉంటానులే సెల్లె. 2 రోజులని 4 వేలు చూపిస్తున్నాడేంటి? నీలాగే గెస్ట్ లాగా వచ్చి హౌస్లో బాతుకుపోతాడేమో బ్రో. పదన్నయ్య, నీకు దోశలేస్తాను తిందువు గాని. తొక్కుడు పచ్చడి కలిసి చేసేవాడా? భలే సరదా మనిషిలా ఉన్నాడు కదా. పదండి. పద పద.